రీసెంట్గా ఇరాన్పై అమెరికా చేసిన దాడి మార్కెట్లను కుదిపేస్తోంది. అసలు విషయమేంటో చూద్దాం. కానీ ఈ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఇంతకీ అసలు కదేంటి? అందరూ ఆయిల్ గురించే మాట్లాడుతున్నారు, కానీ అసలు సమస్య వేరే ఉంది. కథ మొత్తం సప్లై చైన్ దగ్గర మొదలవుతుంది. ఈ దాడి మిలిటరీ బేస్పై జరగలేదు. టార్గెట్ చేసింది పౌర మౌలిక సదుపాయాలను. దీంతో 30 గ్రామాలకు నీళ్లు ఆగిపోయాయి. ఇది గల్ఫ్ దేశాలకు ఒక పీడకల లాంటిది, ఎందుకంటే వాళ్ల మనుగడ మొత్తం ఈ ప్లాంట్లపైనే ఆధారపడి ఉంది. కేవలం 2-3 రోజులు మరిన్ని ప్లాంట్లు ధ్వంసమైతే లక్షల మందికి తాగడానికి నీళ్లుండో. పౌరలక్ష్యాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ డొమినో ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మొదటి డామినో ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. అందరి దృష్టి ఆయిల్ పైనే ఉంది, కానీ దాని నుంచి వచ్చేవాటిపై కాదు. సల్ఫ్యూరిక్ యాసిడ్ లేకపోతే కాపర్, కోబాల్ట్ లాంటి లోహాలుండవు. సింపుల్గా చెప్పాలంటే ఆధునిక పరిశ్రమ ఆగిపోతుంది. రెండో డామినో సెమీకండక్టర్లు. మన ప్రపంచాన్ని నడిపించే టెక్నాలజీ ఒకే ఒక్క కంపెనీ చేతిలో ఉంది. ఎల్ఎన్జీ లేకపోతే టీఎస్ఎంసీకి పవర్ ఉండదు. పవర్ లేకపోతే ఏఐ స్మార్ట్ఫోన్లకు చిప్స్ ఉండవు. అంతా ఆగిపోతుంది. ఇక మూడో డామినో ఆహారం. ఈ వివాదం ప్రపంచ ఆహార సరఫరాపై కూడా ప్రభావం చూపబోతుంది. ప్రపంచంలోని నైట్రోజన్, ఫర్టిలైజర్ ఫీడ్ స్టాక్లో 3వ వంతు ఈ జలసంధి నుంచే వెళ్తుంది. ఆ ఎరువల్లే కోట్లాది మందికి ఆహారం దొరుకుతోంది. సో ఈ ఒక్క చోక్ పాయింట్ చాలా రంగాలను దెబ్బతీస్తోంది. మార్కెట్లు స్పష్టంగా ఒత్తిడిలో ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్టాక్స్ లాంటి రిస్క్ ఆస్తుల నుంచి సేఫ్టీ వైపు పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక లిక్విడిటీ సంక్షోభం మొదలవుతోంది. అంటే ఈ ఒత్తిడి ఫైనాన్షియల్ సిస్టమ్ను తాకుతోంది. ఇన్వెస్టర్లు భయపడి డబ్బు వెనక్కి తీసుకోవాలని చూస్తే ఫండ్స్ లాక్ అయ్యాయి. ఈ ఒత్తిడి మొత్తం మార్కెట్పై పడొచ్చు. సరే, ఇంత జరుగుతుంటే పెట్టుబడిదారులు ఏం చేయాలి? గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. చరిత్ర చూస్తే మార్కెట్ క్రాష్లు తాత్కాలికం, కానీ సంపద సృష్టించడం శాశ్వతం. అంతా ఎలా స్పందిస్తామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. మార్కెట్ పడినప్పుడు భయపడొచ్చు, లేదా దీన్ని ఒక అవకాశంగా చూడొచ్చు. తెలివైన నిర్ణయం దీర్ఘకాలిక సంపదను సృష్టిస్తుంది. మార్కెట్ క్రాష్ని ఒక సేల్ లాగా చూడాలి. తక్కువ ధరకే ఎక్కువ ఆస్తులు కొనుక్కోవడానికి ఇదొక మంచి అవకాశం. అందుకే పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలున్నాయి. ఈ సూత్రాలు భయాన్ని, అస్థిరతను దీర్ఘకాలిక ప్రయోజనంగా మారుస్తాయి. వారెన్ బఫెట్ చెప్పిన ఈ మాట ఎప్పటికీ నిజం. భయం ఎక్కువగా ఉన్నప్పుడే గొప్ప అవకాశాలు పుట్టుకొస్తాయి.